కర్కాటక రాశి వారికి లగ్నంలో బుధుడు, ద్వితీయంలో కుజ కేతువులు, అష్టమంలో రాహువు, నవమంలో శని, దశమంలో శుక్రుడు సంచారం జరుగుతున్నది. ఈ రాశి వారికి ఈ వారాంతరం మీరు శారీరకంగా, మానసికంగా చాలా చురుకుగా, ఆత్మవిశ్వాసంతో మరియు అధికారయుక్తంగా ఉంటారు. మీ నిర్ణయాలలో ధైర్యం, నాయకత్వ లక్షణాలు మరియు కొత్త అసాధారణమైన ఆధ్యాత్మిక లక్షణాలు కనిపించే సూచనలు ఉన్నవి. కొత్త పనులు ప్రారంభించడానికి, మీ లక్ష్యాలను వెంబడించడానికి, మీ అభిప్రాయాలను ధైర్యంగా, తెలివిగా వ్యక్తపరచడానికి ఇది అత్యంత అనుకూలమైన వారమని చెప్పుకోవచ్చు. మీ వ్యక్తిగత ఆకర్షణ, ఆరోగ్యం కూడా మెరుగుపడుతున్నది. అదేవిధంగా మీలో నూతన ఉత్సాహం వెలువరిస్తుంది. అయితే అహంకారం, గర్వం పెరిగే అవకాశం ఉంది. వాటిని అదుపులో ఉంచుకోవడం వలన మీకే శాంతిపరంగా కనబడుతున్నది. కొన్ని ఊహించని అంతర్దృష్టి లేదా ఆధ్యాత్మిక అనుభవాలు, ఉన్నతమైన ఆలోచనలు కలిగే సూచనలు ఉన్నవి. మీ పూర్వీకుల నుండి ఆశీస్సులు కోరండి. వారి గురించి పరిశోధన చేయండి. మీ వైవాహిక సంబంధం చాలా ప్రేమగా ఉంటుందని చెప్పుకోవచ్చు. మీ కుటుంబంలో శాంతి మరియు సామరస్యం ఉంటాయి. మీ సహకార మరియు స్నేహపూర్వక ప్రవర్తనను ప్రజలు అభినందిస్తారు. మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలపై లాభాలు బాటుగా పొందే అవకాశం కనబడుతున్నది. మీరు విదేశీ దేశంలో విజయం సాధించవచ్చు. ఈ రాశివారు చేయదగినవి చూడగలిగితే కొత్త పనులు ప్రారంభించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి చేయడం వలన మంచి శుభఫలితాన్ని పొందుతారు. మీ వ్యక్తిగత లక్షణాలపై దృష్టి కేంద్రీకరించడం వలన మీకు అనేది ముందుగా వచ్చే సమస్యలని నిద్రించుకునే అవకాశం కనబడుతున్నది. నాయకత్వ బాధ్యతలు స్వీకరించడం, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించడం, కొత్త విశ్వాసాలు నేర్చుకోవటం, ఇతరులకు సలహాలు ఇవ్వడం, మీకు ఉన్నదాన్ని నలుగురికి పంచడం ద్వారా మీకు ఇంకా జ్ఞానోపదేశం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు చేయకూడనివి చూడగలిగితే తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోవటం, అనుకునే వాళ్ళు కూడా మీరు ముందుకు వెళ్ళి నష్టాలు ఎదుర్కొనే అవకాశాలు కనబడుతున్నాయి. ఇతరులతో తీవ్ర ఘర్షణ పడటం, చిన్న విషయాలకి ఎక్కువ గొడవ పడటం, కోపం రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. వాటిని అధిగమించి ముందుకు సాగటం మంచి. అతి విశ్వాసం అనుకున్న వాళ్ళు స్నేహితురాలతో కూడా అతి విశ్వాసంతో ఏదైనా ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అవి కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. పాత గాయాలను తలుచుకొని బాధపడటం, ఎప్పుడో జరిగిన విషయాలు కూడా ఇప్పుడు గుర్తు తెచ్చుకొని ఈ ప్రేమ సంబంధాలు కానీ ఇతరుల సంబంధాలతో బాధపడుతూ ఉంటారు. వాటిని పక్కకి నెట్టి ముందుకు సాగటం, ఫ్యూచర్ మీద ఫోకస్ చేయడం వంటివి చేస్తే చాలా బ్రహ్మాండంగా ముందుకు సాగుతారు. ఈ రాశివారు చెప్పదగిన సూచన వెంకటేశ్వర స్వామి వజ్రకవచం పారాయణం చేయడం లేదా గణపతి ఆరాధన చేయడం వల్ల మానసిక ప్రశాంతత, శారీరక శాంతి, ధైర్యం, జ్ఞాన వృద్ధి, విజయం, అదృష్టం మీ వెంట లభిస్తుంది. తదుపరి సింహరాశి.